పూణే అంతర్జాతీయ విమానాశ్రయంలో భారత వాయుసేనకు చెందిన ఒక విమానం ప్రమాదం జరగడంతో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన కారణంగా రన్వేను తాత్కాలికంగా మూసివేయగా వందలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే మరమ్మతుల అనంతరం రన్వేను తిరిగి ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే శుక్రవారం రాత్రి సుమారు 10:25 రొటీన్ నైట్ ఫ్లయింగ్ సోర్టీలో భాగంగా ఒక ఫైటర్ జెట్ ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానం హార్డ్ ల్యాండింగ్ కావడంతో దాని అండర్ క్యారేజ్ విఫలమైనట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనలో రన్వే బ్లాక్ కావడంతో విమాన రాకపోకలు తక్షణమే నిలిపివేశారు. ఈ ఘటనలో విమాన సిబ్బంది సురక్షితంగా ఉన్నారని, పౌర ఆస్తులకు ఎలాంటి నష్టం జరగలేదని భారత వాయుసేన ఓ ప్రకటనలో తెలిపింది. రన్వేను క్లియర్ చేసి సాధారణ కార్యకలాపాలను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించింది. రాత్రంతా శ్రమించి విమానాన్ని తొలగించి భద్రతా తనిఖీల అనంతరం రన్వేను తిరిగి కార్యాచరణలోకి తెచ్చినట్లు ఐఏఎఫ్ ప్రకటించింది. ఈ అంతరాయం కారణంగా 17, 18 తేదీల్లో విమాన కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడింది. అత్యధికంగా ఇండిగో సంస్థ 31 రాకపోకలు, 34 బయలుదేరే విమానాలతో సహా మొత్తం 65 సర్వీసులు రద్దు చేసింది. ఎయిర్ ఇండియా, స్పైస్జెట్, ఆకాశ ఎయిర్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కూడా పలు సర్వీసులను రద్దు చేశాయి. దీంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ విమానాల్లో సర్దుబాటు చేసుకోవాలని లేదా టికెట్ డబ్బులు వాపస్ తీసుకోవాలని ఇండిగో సూచించింది.